హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే నెల్లూరులో చాలా ఫేమస్ అయినటువంటి దర్గాలో జరిగే రొట్టెల పండుగ. సో ఒక్కసారి మనం వెళ్ళేసి ఆ దర్గా అండ్ అక్కడ జరిగే రొట్టెల పండుగ ఏర్పాట్లని ఒకసారి మనం విజిట్ చేసి వద్దాం. ఒకసారి చూడండి. సో మనం ఇప్పుడు వెళ్ళేది ఎంట్రన్స్, బారా సాహెబ్ దర్గాకి ఎంట్రన్స్. అదిగో అక్కడ దానికి సంబంధించిన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రొట్టెల పండుగ జరుగుద్ది అనేది డేట్స్ అక్కడ మెన్షన్ చేశారు. 17వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు రొట్టెల పండుగ జరిగిద్ది. దాంట్లో మెయిన్ 3 రోజులు చాలా కీలకం. ఈ బారా సాహెబ్ దర్గాకి అంటే అంచనా ఇంచుమించు 1,00,000 మెంబర్స్ ప్రతిరోజు 1,00,000+ వస్తారని అంచనా. సో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. భక్తులకి సంబంధించిన త్రాగునీరు కానీ, హెల్త్ క్యాంప్స్ కానీ, అంటే హెల్త్కి సంబంధించింది కానీ, సో అవన్నీ అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదే బారా సాహెబ్ దర్గా. ఒక్కసారి అలా వెళ్ళి దర్గాలో ఆ భక్తుల్ని, ఆ దర్గాలో ఉన్న రష్ని ఒక్కసారి మనం విజిట్ చేద్దాం. ఆ దర్గా బయట కూడా ఆ లైటింగ్స్ కానీ, దానికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆ దర్గాని విజిట్ చేయండి. నేను ఇంకొక అన్న వచ్చాడు నాతో పాటు. ఆ అన్న నేను వెళ్ళేసి దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చేసాం. ఒకసారి మీరు కూడా చూడండి. మేము వెళ్ళినప్పుడైతే చాలా కూల్ క్లైమేట్ ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో మేము కూడా అలా బైక్ని అయితే కొంచెం దర్గా బయట పార్క్ చేసి అలా లోపలికి వెళ్ళాము. సో మీరు ఎవరైనా పార్కింగ్ బైక్స్ కానీ కార్స్ కానీ పార్కింగ్ చేయాలంటే మనకి వచ్చే దారిలో కేవీఆర్ పెట్రోల్ బంక్ అని ఒకటి ఉంటుంది. ఆ కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర మనకి పార్కింగ్ అయితే అలాట్ చేశారు. సో మీరు వచ్చేటప్పుడు అక్కడ కానీ, లేదంటే పోలీస్ ప్యారడే గ్రౌండ్ అని ఉంటుంది, అక్కడ కార్స్ కానీ వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసి మనం దర్గా వరకు నడుచుకుంటూ రావాలి. అక్కడి నుంచి ఒక షార్ట్లీ 1 కిలోమీటర్ ఉండిద్ది. మేమైతే అంత రష్ లేదు కాబట్టి అలాగా విజిట్ చేద్దాం అండ్ మీకు కూడా చూపిద్దామని అలాగా వచ్చి లోపలికి వెళ్ళి వీడియోస్ తీసుకొని ఇట్లా మీకు చూపిస్తున్నాం. చూడండి ఆ దర్గా సరౌండింగ్స్ అవన్నీ కూడా ఒకసారి మీరే చూడండి. సో ఇక్కడికి వెళ్ళి ఆ దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి అక్కడ అయితే ఒక హల్వా ప్యాకెట్ అండ్ మిఠాయి జస్ట్ కొంచెం ఇంటికి ప్రసాదంలాగా తీసుకొని వెళ్ళాము. ఇప్పుడు మనం అలా వెళ్ళి స్వర్ణాల చెరువు, అదే రొట్టెలు మార్చుకుంటారు కదా, ఆ స్వర్ణాల చెరువుని విజిట్ చేద్దాం. లాస్ట్ టైం రొట్టె తీసుకున్న వాళ్ళు అంటే కోరికతో తీసుకుంటారు కదా, సో ఆ కోరిక తీరిన వెంటనే అక్కడికి వచ్చి రొట్టె ఇస్తారు. ఎవరైనా కోరికతో ఆ రొట్టె తీసుకునే వాళ్ళు అంటే కొత్త రొట్టె తీసుకొని పాత రొట్టెని వదిలేస్తారనమాట, ఒక మాటలో చెప్పాలంటే. సో ఒకసారి అది చూడండి. మనకు వచ్చేసి అక్కడ 12 రకాల రొట్టెలు ఉంటాయి. పెళ్లి రొట్టె అని, విద్యా రొట్టె అని, సంతాన రొట్టె అని, ఐశ్వర్య రొట్టె అని, అట్లాగా మనకి 12 రకాల రొట్టెలు ఉంటాయి. ఒకసారి విజిట్ చేయండి. దానికి సంబంధించి వ్యాపారాలు, అదే బిజినెస్లు చేసుకోవడానికి ఆ బిజినెస్ స్టాల్స్ కానీ అవన్నీ కూడా అక్కడ రెడీ అవుతూ ఉన్నాయి మేము వెళ్ళే టైంకి. అది అక్కడ త్రాగునీరు కానీ అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మనం చూసాం కదా, అక్కడ రొట్టెలు మార్చుకునేది స్వర్ణాల చెరువు అంటారు. అదే మనం చూస్తున్నాం కదా, అదే. సో ఇప్పుడు మనం అయితే అలా చూసేసి బయటకు వెళ్తూ ఉన్నాము. ఒకసారి అది కూడా చూడండి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్కి సంబంధించిన గేమ్స్ షోని కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అది వచ్చేసి రెవెన్యూ ఆఫీసు, దాని పక్కన ఒక పార్కు, అవన్నీ ఉంటాయి. సో ఈ రొట్టెల పండుగ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున నెల్లూరులో నిర్వహిస్తారు.
దీనికి సంబంధించి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చాలా భారీగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంది. అదే ఇప్పుడు మీరు చూసారు కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.